హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరిగినాయి. మనకైతే ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ అండర్‌టేకింగ్ కంపెనీ అన్నమాట. మనకైతే దీంట్లో 100% పర్మనెంట్‌గా వర్క్ చేసుకునే జాబ్స్ అయితే మనకి రావడం జరిగినాయి. మనకి అయితే దాదాపు 60,000 దాకైతే సంపాదించుకోవచ్చు. మనకైతే ఒకే ఒక్క రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్నయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో డైరెక్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌కయితే పంపించడం జరుగుతుంది. మనకి ఈ రిటన్ ఎగ్జామినేషన్‌లో అయితే మనకి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది లేదు. మీకైతే ఆల్ బిట్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. మనకి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. రాంగ్ ఆన్సర్ అయినా కూడా మనకి మార్క్స్ ఏమి తీసేయరు. అండ్ ఆల్సో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి ఈ జాబ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మనకి 2 డిఫరెంట్ డివిజన్స్ నుంచి అయితే మనకి రావడం జరిగినాయి జాబ్స్. నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో, ఈ జాబ్స్ అన్నీ ఎలాంటి జాబ్స్ ఉన్నాయి అండ్ ఎవరు ఎలిజిబుల్ అండ్ ఏ క్వాలిఫికేషన్స్ మీద ఉన్నాయి అయితే ఈ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, అందరూ అయితే చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా జాయిన్ అవ్వండి. మోర్ జాబ్ అప్డేట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఛానల్ లింక్స్ అనేవి మనకి వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. మనకిక్కడ చూసుకున్నట్లయితే రిక్వైర్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. వీళ్ళైతే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకైతే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇదైతే మనకి 28/7/2024 అయితే రావడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రిఫైనరీస్ డివిజన్ అండ్ పైప్‌లైన్స్ డివిజన్‌లో అయితే మనకి ఆహ్, జాబ్ పోస్టులయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకిక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే దాదాపు 25,000 నుంచి 1,05,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ మధ్యలో అయితే మనకి సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పైప్‌లైన్స్ డివిజన్‌కి కూడా సేమ్ అలాగే అన్నమాట. అండ్ ఆల్సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ 4, జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ అని చెప్పి మనకిక్కడ పోస్టులనేవి రావడం జరిగినియి. మనకి అన్ని రిఫైనరీస్‌లో అయితే పోస్టులనేవి ఉండడం జరిగినియి. అండ్ ఆల్సో ఫ్రమ్ ఆల్ కేటగరీస్ కూడా అయితే మనకి జాబ్ పోస్టులనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. మనకిక్కడ నంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్స్ కేటగరీస్ వైస్‌గా అయితే మనకి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత పైప్‌లైన్స్ డివిజన్స్‌కొచ్చేసరికి ఇంజినీరింగ్ అసిస్టెంట్, మెకానికల్, ఎలక్ట్రికల్, టీ&ఐ, టెక్నికల్ అటెండెంట్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ అయితే పైప్‌లైన్స్ డివిజన్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మనకిక్కడ కొన్ని జాబ్స్ అయితే ఎక్స్‌పీరియన్స్‌తో అయితే కావాలి. అండ్ కొన్ని జాబ్స్ అయితే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ కెమికల్ టెక్నాలజీ అండ్ రిఫైనరీ పెట్రోల్ ఇంజినీరింగ్ లేకపోతే బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఈ విభాగాల్లో ఎవరైతే చేస్తారో ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ రిఫైనరీ యూనిట్స్ అని చెప్పి మనకి బాయిలర్ అథారిటీ ఆఫ్ స్టేట్ హాస్ ప్రిస్క్రైబ్డ్ బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ బీసీసీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉండాలన్నమాట. అండ్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీర్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ అయితే మనకి ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఇంజినీరింగ్ 4 ఆహ్ ఎలక్ట్రికల్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ జూనియర్ ఇంజినీరింగ్ మెకానికల్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈ 3 ఇయర్స్ డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేస్తారో తర్వాత జూనియర్ ఇంజినీరింగ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ వాళ్ళు గూడా అయితే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వాళ్ళందరికీ అయితే చాలా జాబ్స్ అయితే ఉండడం జరిగినియి. సో, వాళ్ళందరూ అయితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. తర్వాత జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ అని చెప్పేసి మనకి డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా మనకి ఇక్కడ జాబ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎవరైతే చేశారో బీఎస్సీ డిగ్రీ వాళ్ళందరూ అయితే జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఇంజినీరింగ్ అనలిస్ట్ అని చెప్పేసి అసిస్టెంట్ అని చెప్పేసి ఫైర్ అండ్ సేఫ్టీ కింద మనకైతే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, తర్వాత మనకి పైప్‌లైన్ డివిజన్‌లో వచ్చేసరికి ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ గ్రేడ్ 4లో అయితే మనకి 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈసీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో ఎవరైతే మనకి డిప్లొమా చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ నాట్ మ్యాండేటరీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అక్కర్లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్‌కి ఇంజినీరింగ్ అసిస్టెంట్ మెకానికల్ అని జెప్పేసి మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఎవరైతే చేసారో డిప్లొమా అనేది వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 4 అని జెప్పేసి ఈసీఈ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఫీల్డ్స్‌లో డిప్లొమా చేసారో వీళ్ళకి కూడా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. డైరెక్ట్‌గా అయితే అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అటెండెంట్ గ్రేడ్ జాబ్‌కైతే మనకి ఇక్కడ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అయితే వీళ్ళు అప్లై చేసుకోవచ్చనమాట. ఎవరైతే ఐటీఐ చేసారో వీళ్ళందరూ టెక్నికల్ అటెండెంట్ గ్రేడ్ 1 అనే జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీరైతే ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఐటీఐ ఫీల్డ్స్‌లో అయితే ఎవరైతే ఐటీఐ కోర్స్ అనేది చేసారో వాళ్ళందరూ అయితే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ అని చెప్పి మనకి ఇంకా డిఫరెంట్‌గా 14 ఫీల్డ్స్ అయితే ఇచ్చారు. వీటిలో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. డైరెక్ట్‌గా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇంపార్టెంట్ నోట్స్ రిలేటెడ్ టు క్వాలిఫికేషన్ పారామీటర్స్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నీ కూడా అయితే మీరైతే చదువుకున్న తర్వాత అయితే అప్లై చేయండి. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇందాక పైప్‌లైన్స్ డివిజన్‌లో అయితే మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది ఏ జాబ్‌కి కూడా అక్కర్లేదు. కానీ మనకిక్కడ రిఫైనరీస్ డివిజన్‌లో జాబ్స్ చూసుకున్నట్లయితే మనకి ఆహ్ జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ 4 అండ్ యూ ఈ జాబ్‌కి తప్ప మిగతా జాబ్స్ అన్నిటికైతే మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది కావాలని చెప్పి మనకైతే ప్రొవైడ్ చేశారు. సో, మినిమమ్ 1 ఇయర్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో, మనకి ఈ ఇంజినీరింగ్ అసిస్టెంట్ పి అండ్ యూ ఈ జాబ్‌కైతే మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇది కాకుండా మిగతా ఈ జాబ్స్‌కనేది అయితే రిఫైనరీస్ డివిజన్‌లో ఉండే జాబ్స్ అన్నిటికైతే మనకైతే ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ చెప్పి అడుగుతం జరుగుతుంది. సో, ఎవరికైతే ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళైతే కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ రిలేటెడ్ టు వర్క్ ఎక్స్‌పీరియన్స్ క్రైటీరియా అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మీరు ఒకసారి కంప్లీట్‌గా అయితే చదవండి. ఈ నోటిఫికేషన్‌ని అప్లై చేసే ముందల. తర్వాత మనకి రిజర్వేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి కూడా వాళ్ళ కేటగరీస్ ప్రకారం అయితే రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి అప్లికేషన్ ఫీస్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లకైతే మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీస్ అనేది ఉండదు. సో, తర్వాత మనకి ఆహ్ మిగతా వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సుంటుంది. తర్వాత మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమమ్ ఏజ్ 18 ఇయర్స్ ఏజ్ ఉంటే సరిపోతుంది. వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 26 ఇయర్స్ అనమాట. వీళ్ళకైతే అన్‌రిజర్వ్డ్ మాత్రమే ఇది. సో, కేటగరీ వైస్‌గా అయితే రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. అవన్నీ అయితే చెక్ చేసుకోండి. తర్వాత మనకి ఆహ్, స్ రిలాక్సేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని చెప్పి మనకి పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. తర్వాత మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ రిఫైనరీస్ డివిజన్ అని చెప్పేసి దేంట్లో ఏ పోస్టుల కింద మనకి ఎన్నెన్ని పోస్టులున్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వర్క్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి. తర్వాత మనకి కట్ ఆఫ్ డేట్ ఆఫ్ రికార్డింగ్ ఎలిజిబిలిటీ ఏరియా క్రైటీరియా అని చెప్పేసి మనకి డేట్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సెలక్షన్ మెథడాలజీ వచ్చేసరికి మనకి కేవలం ఒకే ఒక్క ఎగ్జామ్ ఉంటుంది. మీరు గనక దాన్ని పాస్ అయ్యారంటే, క్వాలిఫై అయ్యారంటే మనకి డైరెక్ట్‌గా అయితే ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. అంటే స్కిల్ టెస్ట్ గాని, ఫిజికల్ టెస్ట్ గాని అయితే ఉండడం జరుగుతుంది. మనకిక్కడ కేవలం ఒకే ఎగ్జామ్ ఉంది. అది కూడా నెగెటివ్ మార్కింగ్ లేదు. సో, మీరైతే అన్ని బిట్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఎటువంటి ఆహ్, ఆలోచన లేకుండా అంటే ఒకవేళ రాంగ్ అయితే ఏదైనా మార్క్స్ పోతాయని చెప్పి మీరైతే ఆలోచించవసరం లేదు. మనకి నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. మీరైతే అన్ని బిట్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో, ఈ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే మీకైతే నెక్స్ట్ మనకిక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్, న్యూమరికల్ అబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ మొత్తం 100 మార్క్స్‌కైతే మనకి టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. సో, ఐఓసీఎల్ వాళ్ళే అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి పే అండ్ పర్క్స్ అని జెప్పేసి మనకి ఆథర్ అలవెన్సెస్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. జాబ్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళకి. ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఫిట్‌నెస్ అండ్ ఆపర్చునిటీ ఫర్ వుమెన్ వాళ్ళకి కూడా అయితే ఆపర్చునిటీస్ అనేవి ఉండడం జరుగుతాయి. తర్వాత మనకి ఇక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత మనకి హౌ టు అప్లై అని చెప్పేసి ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అయితే మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది ఈ జాబ్స్‌కైతే. మనకైతే ఫస్ట్ ఆన్‌లైన్‌లో అయితే వెబ్‌సైట్‌లో అయితే మనకి డీటెయిల్స్ అండ్ ఆల్
అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసి మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. తర్వాత డీటెయిల్డ్ ఇన్‌స్ట్రక్షన్ షీట్ వైల్ ఫిల్లింగ్ అప్ ద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ సైన్ అప్. మీరైతే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసేప్పుడు ఇన్‌స్ట్రక్షన్ షీట్ అయితే మీరు డీటెయిల్‌గా చూసుకోవాలని చెప్పి మనకివ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి ఆన్‌లైన్‌లో ఎలా సబ్మిట్ చేయాలో అని చెప్పేసి స్టెప్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరందరూ అయితే ఇదైతే తప్పకుండా స్టెప్ వైస్‌గా అయితే ఆన్‌లైన్‌లో అనేది అప్లికేషన్ అనేది ఫిలప్ చేయడానికైతే ట్రై చేయండి. తర్వాత మనకిక్కడ డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకిక్కడ 22 జులై నుంచయితే మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లికేషన్ అప్ ఎంటర్ చేయడానికైతే టైం అనేది ఇవ్వడం జరిగింది. సో, మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 ఆగస్ట్ లోపలైతే మనకి ఆన్‌లైన్‌లో అనేది అప్లై చేయాలి. సో, ఆ డేట్ మిస్ అయితే మాత్రం మీరైతే అప్లై చేయడానికి కుదరదు. అంటే స్కోర్ నార్మలైజేషన్ అనేది ఎలా చేస్తారో మనకిక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా అయితే ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే విశాఖపట్నం అండ్ తెలంగాణలో అయితే హైదరాబాద్‌లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగినియి. సో, మీరైతే అక్కడికెళ్ళైతే ఎగ్జామ్ అనేది రాయడం జరగాలి. మనకైతే 22 నుంచి అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరికైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. సో, మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో మీరైతే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఆహ్, ఈ జాబ్స్‌నైతే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో కూడా షేర్ చేయండి. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో అండ్ బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేశారో. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching this video. Thank you.